నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. ని కుమార్ దామిరా. కాళేశ్వరం కూలిందని చెప్తున్న కాంగ్రెస్ సర్కారే కాళేశ్వరం ప్రాజెక్టు కింద ప్రతి సంవత్సరం ఆయకట్టు పెరిగిందని చెప్పింది. ఇది తాను చెప్పిన మాటలు కాదని అసెంబ్లీ సాక్షిగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమారే చెప్పారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే కొత్త ఆయకట్టు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు హరీష్ రావు. కాళేశ్వరం కూలిందని చెబుతూ బీఆర్ఎస్ పై కాంగ్రెస్ బురద జల్లే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రైతు పక్షపాతినని మరోసారి నిరూపించుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తన సొంత డబ్బులతో కాలువ తవ్వించి పంటలకు నీళ్లు వచ్చేలా చేసి రైతులతో శభాష్ అనిపించుకున్నారు. హరీష్ రావు కృషితో సిద్దిపేట మండలం పుల్లూరు గ్రామ ప్రజల గోదావరి జల కళ నెరవేరింది. పుల్లూరు చెరువులోకి గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతూ వచ్చి చేరాయి. కాలువ పనుల్లో భాగంగా నష్టపోయిన రైతులకు హరీష్ రావు సొంతంగా డబ్బులు చెల్లించారు. నష్టపోయిన రైతులకు 5 లక్షల చొప్పున పరిహారం అందించారు. ప్రస్తుతం కాలువ నిర్మాణం పూర్తయి చెరువులోకి నీళ్లు రావడంతో పుల్లూరు గ్రామ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ ఏండ్ల కలను నెరవేర్చిన హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు పుల్లూరు రైతులు. రేవంత్ ప్రభుత్వ అక్రమాలపై ప్రశ్నిస్తే తనకు సిఐడి నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఏ తప్పు చేయకపోయినా ఉద్దేశపూర్వకంగా తనకు సిఐడి నోటీసులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేస్తారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటారన్నారు. ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటారని అన్నారు. ఇది నా వ్యక్తిగత పోరాటం కాదు, ప్రజల కోసం చేసే బాధ్యత అని గుర్తు చేస్తారు. ప్రశ్నించే గొంతును అణిచివేయలేరు. ప్రజల కోసం నా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. నాకు నోటీసులు ఇవ్వండి, కానీ నా కుటుంబ సభ్యులను, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం బాధాకరమన్నారు కౌశిక్ రెడ్డి. కేసీఆర్ పాలనకు రేవంత్ పాలనకు చాలా తేడా ఉందన్నారు బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణను సస్యశ్యామలం చేసిన దార్శనికుడు కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ దుర్మార్గ పాలనలో అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని, అటెన్షన్ డైవర్షన్లో రేవంత్ రెడ్డి సిద్ధహస్తుడని ఎద్దేవా చేశారు ఆర్ఎస్పీ. మేడిగడ్డ నుంచి ఇసుకను తరలించడం కోసమే రిపేర్ చేయడం లేదని ఫైర్ అయ్యారు. కుట్రలో భాగంగానే ఆదిత్యనాథ్ దాస్ నియామకం జరిగిందని, చంద్రబాబు డైరెక్షన్లో రేవంత్ పనిచేస్తున్నాడని ఆర్ఎస్పీ అన్నారు. ఇద్దరు కలిసి తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అక్రమాలకు పాల్పడే వారిని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు కొత్త ప్రభాకర్ రెడ్డి. భూ కబ్జాలకు పాల్పడుతున్న మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని కాపాడేందుకు రేవంత్ సర్కారు యత్నిస్తుందన్నారు. రైతులను పట్టించుకొని ఈ సర్కారు అవినీతికి పాల్పడే వారికి మాత్రం అండగా నిలుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, కుంభకోణాలకు పాల్పడుతున్న వారిపై విచారణ తప్పదని హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా ముఖారకే గ్రామస్తులు మరోసారి కేసీఆర్, కేటీఆర్ పై ఎన్నలేని అభిమానాన్ని చాటుకున్నారు. మాజీ సర్పంచ్ గాడ్కే మీనాక్షి మనవరాలు గాడ్కే జీవిక మొదటి జన్మదిన వేడుకలో కేసీఆర్, కేటీఆర్ ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ అభిమానాన్ని చూపించారు. మళ్లీ సారే కావాలి, కారే రావాలి అంటూ ఫ్లెక్సీలు వేడుకలో ప్రదర్శించారు. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని, కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మోసం జరిగిందన్నారు. 6 గ్యారంటీల పేరుతో రేవంత్ ప్రభుత్వం ప్రజలకు నమ్మక ద్రోహం చేసిందన్నారు. పల్లె పల్లెనా మళ్లీ సంక్షేమ పథకాలు అందాలంటే మళ్లీ కేసీఆర్ సారే రావాలని, కేసీఆర్ పాలన వస్తేనే తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని అన్నారు గ్రామస్తులు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మహావీర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహావీర్ బోధనలను పలు ప్రసంగాలు ఇచ్చారు. ఈ వేడుకల్లో జైన సంఘ నాయకులు, జైన భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కరీంనగర్లో రిటైర్డ్ ఉద్యోగులు చేపట్టిన ఆందోళనకు బీఆర్ఎస్ సంఘీభావం ప్రకటించింది. పెన్షనర్ల బకాయిలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ కలెక్టరేట్ కార్యాలయం ముందు రిటైర్ ఉద్యోగులు నల్ల చొక్కాలు ధరించి ధర్నా నిర్వహించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక కాంగ్రెస్ హయాంలో 250 మంది వరకు చనిపోయారని బీఆర్ఎస్ నేత చల్లా హరిశంకర్ అన్నారు. ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి రిటైర్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను ఒకే దఫాలో చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చికెన్ షాపు యజమానులు బంద్కు దిగడంతో షాపులన్నీ మూతపడబోతున్నాయి. రిటైల్ షాపులకు
ఇచ్చే మార్జిన్ను తగ్గించి ఇవ్వడాన్ని నిరసిస్తూ తెలంగాణ స్టేట్ చికెన్ షాప్ అసోసియేషన్ బంద్కు పిలుపునిచ్చింది. ఇందుకు రీటైల్ షాపుల యజమానులు పూర్తి మద్దతు ప్రకటించారు. వీరు నిర్వహించే బంద్కు పలు రాజకీయ పక్షాల నేతలు కూడా మద్దతు పలకడంతో రేపటి నుంచి అన్ని షాపులు మూతపడబోతున్నాయి. 2-3 రోజుల్లోనే చికెన్ ధరలు ఎందుకు పెరిగాయి, ఎలా పెరిగాయో కార్పొరేట్ సంస్థలు సమాధానం చెప్పాలని అసోసియేషన్ నేతలు పట్టుబడుతున్నారు. నిర్వహణే భారంగా మారుతున్న సమయంలో మార్జిన్ పెంచే ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తారు. సమస్య పరిష్కారం కాని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని తెలంగాణ స్టేట్ చికెన్ షాప్ అసోసియేషన్ హెచ్చరించింది. జనగామ జిల్లాలో అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. పలు మండలాల్లో కురిసిన వానతో మక్క పంట తడిసి ముద్దయింది. మార్కెఫెడ్ ద్వారా ప్రభుత్వం మక్క పంటను కొనుగోలు చేయకపోవడంతో రైతులంతా రోడ్లపై పంటను ఆరబోసుకున్నారు. వర్షం కారణంగా పంట అంతా తడిసిపోయింది. దీంతో నష్టపోయిన రైతాంగం ఆవేదన చెందుతున్నారు. దిగుబడి అంతంత మాత్రం, గిట్టుబాటు ధర అస్సలే లేదు. రైతు బంధు ఇస్తారనుకుంటే అదీనూ లేదు. దిగాలు పడుతున్న రైతన్న నెత్తిన ఒక్కసారిగా వచ్చిపడ్డ అకాల వర్షం తీరని నష్టాన్ని మిగిల్చింది. పుట్టెడు దుఃఖాన్ని కలిగించింది. భారీ వర్షం ఈదురుగాళ్లు చెన్నూరు, కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాల్లో మామిడి పంటకు పెద్ద నష్టం వాటిల్లింది. దీంతో రైతన్నలు తల్లడిల్లిపోతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. అకాల వర్షాలకు రైతులు నిండా మునిగారు. జగిత్యాల జిల్లాలోని పలు మండలాల్లో ఏకదాటిగా ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షం కురవగా చేతికొచ్చిన మొక్కజొన్న నేల కురిగింది. తోటల్లో మామిడికాయలు రాలి మామిడి రైతన్న లభోదిపోమంటున్నాడు. నువ్వుల పంట పూర్తిగా నాశనమైంది. ఆరబెట్టిన పసుపు మొత్తం నీళ్ల పాలు కాగా రైతన్నలు ఆదుకోవాలని, పంట నష్టం పంట బీమా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కోరుట్ల, జగిత్యాల, సారంగపూర్, రాయకల్ మండలాల్లో అకాల వర్షం రైతన్నలు నిండా ముంచింది. అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, వారికి వెంటనే నష్టపరిహారం అందించాలని పెద్దపల్లి రైతులు డిమాండ్ చేస్తున్నారు. అకస్మాత్తుగా వచ్చిన ఈదురుగాలులు, వడగండ్ల వారకు మొక్కజొన్న, మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని వాపోయారు. గతంలో కూడా ఇలాగే పంట నష్టం జరిగితే వచ్చారు, చూశారు, వెళ్లారు. కానీ ఇప్పటి వరకు నష్టపరిహారం అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఈదురుగాలులు, భారీ వర్షానికి పంట నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా వాటిల్లింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని నాగులపేటలో ఓ గోడ కూలి కారుపై పడడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. ఏడాది క్రితం కొన్న కారు వర్షాలకు ధ్వంసం కావడం పట్ల దాని యజమాని లభోదిపోమంటున్నాడు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం కర్ణమామిడి గ్రామంలో కురిసిన వడగండ్ల వర్షానికి రైతన్నలకు తీరని నష్టం వాటిల్లింది. సుమారు 30 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి, మొక్కజొన్న పంట తీవ్రంగా నష్టపోవడంతో ఓ రైతు బోరున విలపించాడు. నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. హుస్నాబాద్ మార్కెట్ యార్డ్లో రైతులు ఆరబోసుకున్న మొక్కజొన్నలు అన్నీ తడిసి ముద్దయ్యాయి. కాంటా వేసిన మొక్కజొన్న సంచులు సైతం పూర్తిగా ముద్దయ్యాయి. అకాల వర్షంతో రైతులకు అనుకుని నష్టం జరిగిందని, ప్రభుత్వం తమను అన్ని రకాలుగా ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. జనగామ మున్సిపల్ బడ్జెట్ సమావేశాలు రసాభాసగా మారాయి. తొలి సమావేశాల్లోనే గందరగోళం నెలకొంది. ప్రోటోకాల్ ఉల్లంఘించాలంటూ బీఆర్ఎస్ కౌన్సిలర్లు సమావేశం నుండి వాకౌట్ చేస్తారు. వేదికపై చైర్పర్సన్ బాలమణి పక్కన వైస్ చైర్మన్ భూష పర్వతాలకు చైర్ వేయకుండా చేశారని మండిపడ్డారు. ఇది పూర్తిగా ప్రోటోకాల్ ఉల్లంఘనేనని బీఆర్ఎస్ సభ్యులు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు సర్వేల పేరుతో వెలుగుమట్ల బాధితులను రోడ్డున పడేసిందని ఖమ్మం జిల్లా సిపిఎం కార్యదర్శి నున్న నాగేశ్వరరావు ఆరోపించారు. వెలుగుమట్ల బాధితులు అందరికీ అక్కడనే ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. భూదాన్ భూముల్లో ఇళ్లను కూల్చడాన్ని తప్పుపట్టారు. అవసరమైతే రీసర్వే నిర్వహించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి పనులను కాంగ్రెస్ సర్కారు అస్సలు పట్టించుకోవడం లేదని, పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మండిపడ్డారు. ప్రజ్ఞాపూర్ బస్టాండు నిర్మాణ పనులను ప్రతాప్ రెడ్డి పరిశీలించారు. నియోజకవర్గంలో అసంపూర్తిగా పనులను సత్వరమే పూర్తి చేయాలని, లేకపోతే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను గజ్వేల్లో అడుగు పెట్టనీయమని హెచ్చరించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం సిరిసన్నగూడెంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లలో అనర్హులు చొరబట్టారని గ్రామస్తులు మండిపడుతున్నారు.
కేసీఆర్ హయాంలో నిర్మించిన ఈ డబుల్ బెడ్రూమ్లను నిరుపేదలకు కాకుండా అనర్హులకు కేటాయించడంపై నిరసన వ్యక్తం చేస్తారు. తమ ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని అక్రమంగా నిర్మించిన వారిని ఇళ్ల నుండి బయటకు పంపినా మళ్లీ తాళాలు పగలగొట్టి ఆక్రమించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పరీక్షలలో అక్రమాలకు పాల్పడేందుకు సహకరిస్తున్న మైక్రో జిరాక్స్ ముఠాపై సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. మల్లెపల్లి అన్వార్ ఉలోం కాలేజీలో సమీపంలోని పలు స్టేషనరీ దుకాణాలను తనిఖీలు చేపట్టి 3 నిందితులను పట్టుకున్నారు. పరీక్షల సమయంలో కాపీయింగ్కు ఉపయోగపడేలా మైక్రో జిరాక్స్ కాపీలను తయారు చేసి పెద్ద ఎత్తున విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫుట్పాత్లను ఆక్రమించి పాదచారులకు తీవ్ర ఆటంకాలు కలిగిస్తున్న వారిపై మున్సిపల్ అధికారులు కొరడా జల్పించారు. కాప్రా సర్కిల్ పరిధిలోని ఏఎస్ రావు నగర్, దమ్మాయిగూడ ప్రధాన రహదారుల్లో ఫుట్పాత్లను ఆక్రమణలకు మున్సిపల్ అధికారులు తొలగించారు. కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీహరి ఆదేశాల మేరకు టీపీఎస్ తుల్జాసింగ్ ఆధ్వర్యంలో ఆక్రమణల తొలగింపు కార్యక్రమాలు కొనసాగాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ వస్తున్న 2 ప్రయాణికుల నుంచి హైడ్రోపోనిక్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు డిఆర్ఐ అధికారులు. నిందితుల నుంచి 25 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. దీని విలువ సుమారు 8 కోట్ల రూపాయలు ఉంటుందన్నారు. డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న అధికారులు 2 నిందితులను ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తారు. రంగారెడ్డి జిల్లాలో కల్తీ రాయిళ్లు రెచ్చిపోతున్నారు. అడ్డు అదుపు లేకుండా పెద్ద ఎత్తున కల్తీలకు పాల్పడుతున్నారు. ప్రజా ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారు. ఇలాంటి వారిని బలపన్ని పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. అపరిశుభ్రమైన వాతావరణంలో 4 టన్నులకు పైగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేస్తారు. కల్తీ పేస్ట్ను రెస్టారెంట్లు, డోకు వ్యాపారస్తులకు విక్రయిస్తున్నట్లు మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. అత్తాపూర్లో పోకిరీలు రెచ్చిపోయారు. బైక్పై అతి ప్రమాదకర విన్యాసాలు చేస్తూ పోలీసులకే సవాల్ విసురుతున్నారు. వాటన్నిటినీ మొబైల్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో పోకిరీలను వెంటాడి పట్టుకున్న పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇక ఇలాంటి వేషాలు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ హెచ్చరించారు. పెద్దపల్లిలో చైన్ స్నాచర్స్ తెగిస్తున్నారు. వాకింగ్ చేస్తున్న 70 సంవత్సరాల వృద్ధురాలి మెడ నుంచి పుస్తల తాడును తెంపుకుపోయారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు నడుచుకుంటూ వెళుతున్న లక్ష్మీ నరసమ్మ అనే మహిళకు చెందిన 3 తులాల పుస్తల తాడును లాక్కెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గేడ్పల్లి కైతలాపూర్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ తల్లి 2 కుమారులను చంపి తాను ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం రాయచంద్ర తండాకు చెందిన ప్రవీణ్ కుమార్, శ్రవంతి దంపతులకు 13 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి కార్తీక్, కౌశిక్ అనే 2 కుమారులున్నారు. కాగా కుటుంబ కలహాలతో గత కొంతకాలంగా వీరిద్దరూ దూరంగా ఉంటున్నారు. పెద్ద మనుషుల సమక్షంలో దంపతులిద్దరూ రాజీ పడడంతో ప్రవీణ్ తన భార్యా పిల్లలను తీసుకుని హైదరాబాద్కు వచ్చారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ 2 కుమారులను చంపి తాను ఆత్మహత్య చేసుకుంది శ్రవంతి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాంగ్రెస్ వచ్చింది, కరువు తెచ్చింది. నీటి కష్టాలతో సాగు కష్టమైంది. రైతుల పాలిట శాపంగా మారింది రేవంత్ సర్కారు. పంటకు ఆర్థిక సహాయం అందించే రైతు బంధు బంద్ అయింది. అప్పుల ఊబిలో రైతన్నలు కూరుకుపోతున్నారు. రైతన్నల ఆత్మహత్యలతో గ్రామాన మళ్లీ విషాద ఛాయలు అనుకుంటున్నాయి. మహబూబాబాద్ జిల్లా బేతులు గ్రామంలో రైతు గుగులోతు విజయ్ పొలంలో చెట్టుకు ఉరివేసుకొని మరణానికి పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో తన కుటుంబ సభ్యులపైనే రోకలి బండతో దాడి చేశాడు ఓ దుర్మార్గుడు. రామ్దాస్ అనే వ్యక్తి భార్యా పిల్లలపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. దాడి ఘటనలో భార్య కవిత, కుమారుడు హర్ష అక్కడికక్కడే మృతి చెందారు. కుమార్తె ప్రణీత తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. ప్రణీత పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజీ కొత్తూరులో పురాతన నాణాలు లభ్యమయ్యాయి. జేసీబీలతో పొలం చదును చేస్తుండగా ఓ మట్టి కుండ బయటపడింది. అందులో దొరికిన 70 నాణాలను ట్రాక్టర్ డ్రైవర్లు తీసుకువెళ్లగా వారి నుండి వాటిని స్వాధీనం చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దొరికిన నాణాలు 14వ శతాబ్దం నాటివని తేల్చారు.
కాకతీయ విశ్వవిద్యాలయం హాస్టల్ విద్యార్థులకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. సమ్మక్క సారలమ్మ హాస్టల్లో ఎలుకలు స్వర విహారం చేస్తూ నిద్రిస్తున్న వారిని కొరుకుతున్నాయి. ఏకంగా 14 మంది విద్యార్థులను ఎలుకల దాడికి గురి కావడం కలకలం రేపుతుంది. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమకు ఈ గతి పట్టిందని, కనీస వసతులు కల్పించడంలో వర్సిటీ విఫలమైందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఎలుకల బారి నుండి తమను కాపాడాలని వేడుకున్నారు. యాదాద్రి నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు బీఆర్ఎస్ నాయకులు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి తదితరులు గిరి ప్రదక్షిణలో పాల్గొని మహాద్వారం వద్ద పూజలు నిర్వహించారు. తమిళనాడు ఎన్నికల వేళ టీవీకే అధినేత విజయ్కు మరో షాక్ తగిలింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. మానిటరింగ్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు చర్యలు చేపట్టారు. విజయ్ తన రోడ్ షోలో 30 లౌడ్ స్పీకర్లను ఉపయోగించారని, అంబులెన్స్ను అడ్డుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 5,000 మందికి పైగా కార్యకర్తలతో ప్రజలను అసౌకర్యానికి గురి చేస్తారన్నారు. దీంతో విజయ్తో పాటు 5,000 మంది టీవీకే కార్యకర్తలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పెరంపూర్ పోలీసులు. మరోవైపు చెన్నై పోలీసులపై టీవీకే పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఎన్నికల ప్రచారం సజావుగా సాగేందుకు పోలీసులు భద్రత కల్పించలేదని, ట్రాఫిక్ను కంట్రోల్ చేయలేదని ఆరోపించింది. కేరళలో ఎన్నికల వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ ఆ పార్టీలో ప్రకంపనలు రేపాయి. పుత్తుపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కేరళలో మహిళా ముఖ్యమంత్రిని చూడాలనిపిస్తుందని, అది తన కళ అని చెప్పుకొచ్చారు. కేరళలో కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ తరఫున కష్టపడుతున్నారు. కేరళ సీఎం రేసులో కాంగ్రెస్ తరఫున కేసీ వేణుగోపాల్ ఉన్నారని ప్రచారము జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలతో కేరళ హస్తం పార్టీ నేతలు తలలు పట్టుకునే పరిస్థితి నెలకొంది. మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ భవిష్యత్తునే మార్చేసేలా ఉన్నాయి. అంటే కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా కేసీ వేణుగోపాల్ ఉండరా? మహిళా సీఎం అంటే కాంగ్రెస్ గెలవదని రాహుల్ గాంధీనే చెప్పేస్తారా అంటూ నెట్టింట ప్రశ్నలు వెల్లువెడుతున్నాయి. కొత్తగా ఓటు హక్కు వినియోగించుకునే వారికి హల్వా తినిపిస్తామంటుంది కేరళ ఎన్నికల సంఘం. యువత ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్టు కేరళ ఎన్నికల ప్రధానాధికారి రతన్ కెల్కార్ తెలిపారు. తొలిసారి ఓటు వేసే వారందరికీ ఓటింగ్ కేంద్రాల వద్దనే హల్వా పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ బీజేపీలో చేరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారు. పార్టీ తరపున పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కాగా గతంలో తృణమూల్ కాంగ్రెస్లో ఉన్న ఈ టెన్నిస్ స్టార్ 2022 గోవా ఎన్నికల్లో ఆ పార్టీ తరపున ప్రచారం చేస్తారు. ఈసారి బెంగాల్ ఎన్నికల్లో దీదీ పార్టీకి వ్యతిరేకంగా క్యాంపెయిన్ నిర్వహించనున్నారు. బీహార్లో ఘోర ప్రమాదం జరిగింది. నలందాలోని శీతలమాత ఆలయం వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 9 మంది మహిళలు మృతి చెందారు. మరో 12 మంది గాయపడ్డారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించిన పోలీసులు బాధితులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో తొక్కిసలాట జరిగినట్టున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. న్యూస్ ఎక్స్ప్రెస్. గుజరాత్లోని సూరత్లో అగ్ని ప్రమాదం జరిగింది. లింబాయత్స్ మితికాది ప్రాంతంలోని ఓ 3 అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో భవనంలో ఉన్న 5గురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో 4 మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హర్ముజ్ కెనాల్ విషయంలో మరో సంచలన నిర్ణయం తీసుకుంది ఇరాన్. ప్రపంచ దేశాల ఇంధన అవసరాలు తీరుస్తున్న హర్ముజ్లో టోల్ వసూలుకు సిద్ధమైంది. సుంకాల వసూళ్లకు ఇరాన్ పార్లమెంటు భద్రతా కమిటీ ఆమోదముద్ర వేసింది. దీంతో ఆ జలసంధి మీదుగా వెళ్లే నౌకలపై అధికారికంగా టోల్ను వసూలు చేయనుంది హర్ముజ్ మేనేజ్మెంట్. మరోవైపు పాశ్చాత్య దేశాలు ఇరాన్ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది అంతర్జాతీయ సముద్ర చట్టాలకు విరుద్ధమని వాదిస్తున్నాయి. అయితే ఇరాన్ మాత్రం ప్రాంతీయ భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. పశ్చిమాసియా యుద్ధం ముగింపునకు మధ్యవర్తిత్వం వహిస్తామన్న పాకిస్తాన్కు ఇరాన్ షాక్ ఇచ్చింది. పాక్ మధ్యవర్తిత్వం తమకు అవసరం లేదని తేల్చి చెప్పింది. అగ్రరాజ్యంతో చర్చలు ఉండవని, పాక్ మధ్యవర్తిత్వ ప్రణాళికలతో తమకు ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టం చేసింది. ఇరాన్ అధ్యక్షుడితో కూడా తాము మాట్లాడామన్న పాక్ ప్రకటనను ఖండించింది టెహ్రాన్. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై కీలక వ్యాఖ్యలు చేశారు ఇజ్రాయెల్ ప్రధాని నేతాన్యాహు. ఇరాన్పై అమెరికాతో కలిసి నిర్వహిస్తున్న ఆపరేషన్ ఇప్పటికే సగం పూర్తయిందన్నారు. లక్ష్య సాధన దిశగా యుఎస్, ఐడిఎఫ్ బలగాలు ముందుకు సాగుతున్నాయని వ్యాఖ్యానించారు.
ఇప్పటి వరకు ఇరాన్ సైనిక అణు పారిశ్రామిక మౌలిక సదుపాయాలపై కోలుకులని దెబ్బకొట్టామన్నారు నెతాన్యాహు. ఈ చర్యలతో ఇరాన్ అణు ఆశయాలను గణనీయంగా వెనక్కి తగ్గాయని పేర్కొన్నారు. ఇప్పుడు టెహ్రాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వల స్వాధీనంపైనే దృష్టి సారించామని తెలిపారు. అమెరికా యుద్ధ విమానాలను తమ గగనతలంలోకి అనుమతించబోమని స్పెయిన్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తమ గగనతలాన్ని స్పెయిన్ మూసివేసింది. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ నాటో దేశమైన స్పెయిన్ను ఎలా దారికి తీసుకురావాలో తనకు తెలుసన్నారు. ఆ దేశంతో వాణిజ్యాన్ని నిలిపివేస్తామని హెచ్చరించారు. ఇక మీకోసం మీరే పోరాడడం నేర్చుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్లోని అణు కేంద్రాల నగరం ఇస్ఫహాన్ పై అమెరికా భారీగా దాడులు చేసింది. ఆయుధ నిలువలు ఉన్న ఓ డిపోపై 2000 పౌండ్ల బంకర్ బస్టర్ బాంబులతో దాడికి దిగింది. ఈ దాడికి సంబంధించిన వీడియోలను ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్లో పోస్ట్ చేస్తారు. అంతేకాదు ఇరాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తారు. త్వరగా తమతో ఒప్పందం చేసుకోవాలని హెచ్చరించారు. హర్ముజ్ జలసంధిని తెరవాలని, లేదంటే కర్గు ద్వీపం సహా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, చమురు బావులపై దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాద అంతానికి ఇజ్రాయెల్ పార్లమెంటు సరికొత్త చట్టాన్ని తెచ్చింది. దేశంలో ఉగ్రదాడులకు పాల్పడే పాలస్తీనియులకు మరణశిక్ష విధించే యాక్ట్కు నెసెట్ ఆమోదం తెలిపింది. అయితే దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారు దోషులుగా తేలితే 90 రోజుల్లో మరణశిక్షను అమలు చేయనుంది అక్కడి ప్రభుత్వం. అయితే 2023 అక్టోబర్ 7న హమాస్ చేసిన ఉగ్రదాడులకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు అధికారులు. ఇక ఇజ్రాయెల్ పార్లమెంటు నిర్ణయాన్ని అమెరికా స్వాగతించింది. సొంత చట్టాలను ప్రవేశపెట్టుకునే హక్కు ఇజ్రాయెల్ పార్లమెంటుకు ఉందని పేర్కొంది. యుద్ధ ప్రభావంతో పశ్చిమాసియాకు వేలాది సర్వీసులను రద్దు చేశాయి అంతర్జాతీయ సంస్థలు. బహ్రెయిన్లో 97% పైగా విమానాలు రద్దయ్యాయి. ఖతార్లో 86%, కువైట్లో 81% సర్వీసులు నిలిచిపోయాయి. ఇటు గగనతల మూసివేతలు ఇరాన్, ఇరాక్, జోర్డాన్ను ప్రభావితం చేశాయి. దుబాయ్, అబుదాబి, ఒమన్, సిరియా, లెబనాన్లో పాక్షిక ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో ప్రపంచ విమానయాన రంగం తీవ్రంగా నష్టపోతుంది. యుద్ధం వల్ల దేశీయ, అంతర్జాతీయ విమానయాన కంపెనీలకు ప్రతి వారం 80,500 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని అంచనా. నైజీరియాలో సాయుధ తిరుగుబాటుదారులు రెచ్చిపోయారు. ప్లాటు రాష్ట్రంలోని ఓ యూనివర్సిటీలో చొరబడ్డ దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 45 మంది మృతి చెందగా వందలాది మంది గాయపడ్డారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు బాధితులను స్థానిక హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నైజీరియా అధ్యక్షుడు మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఈ దాడిని పిరికిపంద చర్యగా వివరించారు. ఆఫ్రికా దేశం సుడాన్లో దారుణం జరిగింది. జుబా నగర్ శివార్లోని బంగారు గని విషయంపై తలెత్తిన వివాదం కార్మికుల ప్రాణాలను బలి తీసుకుంది. ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో 78 మంది మరణించగా అనేక మంది గాయపడ్డారు. చాలా మంది పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు. సుడాన్ పీపుల్స్ లిబరేషన్ మూవ్మెంట్ ఇన్ అపోజిషన్ ఈ దాడిని ఖండించింది. ప్రభుత్వ బలగాలే ఈ దుశ్చర్యకు పాల్పడ్డాయని ఆరోపించింది. ప్రభుత్వమే ఇందుకు బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. బ్రెజిల్లో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. పైలట్ అప్రమత్తతో 288 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే డెల్టా ఎయిర్లైన్స్ విమానం ఇంజిన్లో పేలుడు సంభవించింది. విమానం గాల్లో ఉండగానే మంటలు చెలరేగాయి. అయితే వెంటనే స్పందించిన పైలట్ ఫ్లైట్ను సురక్షితంగా రన్వేపై ల్యాండ్ చేశాడు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మరో విమానంలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు అధికారులు. గత కొంతకాలంగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న బంగారం ధరలు మళ్లీ రైజ్ అయ్యాయి. నిలకడగా కొనసాగుతున్న వెండి ధరలు బాగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 950 రూపాయల మేర పెరిగింది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1030 రూపాయల మేర పెరిగింది. ఇక కిలో వెండి 5,000 రూపాయల మేర తగ్గి 2,50,000 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇవి న్యూస్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.